మరొకసారి మీ అందరికీ ప్రభు పరిశుద్ధ నామమున మరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. చదవబడినటువంటి మరి లేఖన భాగంలో 3వ అధ్యాయము హెబ్రీయులకు రాబడిన గలతీయులకు రాబడిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకునే ఈ యొక్క 3వ అధ్యాయము ప్రాముఖ్యంగా 1 నుండి 14 వచనాల్లో ఎక్కువ మరి పాత నిబంధన కొటేషన్లు ఎక్కువగా ఇందులో ఉపయోగింపబడ్డాయి. ఇవన్నీ మరి వాటి యొక్క సారాంశం అంతటిని క్రోడీకరించి మనం కనుక చూసినట్లయితే మరి దేవునితో ఒక వ్యక్తికి ఎలాంటి సంబంధం కలిగి ఉండగలుగుతాడు, అది ధర్మశాస్త్రంతో ముడిపడినటువంటిది కాదు. ధర్మశాస్త్రానికి వేరుగా విశ్వాసము ద్వారా అతడు దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉంటాడు అని ఈ లేఖనాలు అన్నీ కూడా రుజువుపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇశ్రాయేలీలు మరి దేవుడు ఇశ్రాయేలీని ఏర్పాటు చేసుకుని వారికి వాగ్దానము అబ్రహాము ద్వారా వారికి అందరికీ అబ్రహాము కుమారులుగా అబ్రహాముకు అనుగ్రహించినటువంటి వాగ్దానము, అబ్రహాము ద్వారా నేను సమస్త దేశములను జనములను ఆశీర్వదిస్తాను అనేటువంటి ఆ వాగ్దానము విశ్వసించిన వారందరికీ కలగడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ ఆశీర్వచనాన్ని ఆయన సువార్త ద్వారా, ఆయన సువార్త ప్రకటింపబడటం ద్వారా ఎవరెవరైతే ఆ సువార్తని విశ్వసించారో వారందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా ఆ ఆశీర్వచనాన్ని పొందుకోగలుగుతున్నారు అనే విషయాన్ని కూడా మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. కాబట్టి హబక్కూకు గడిచిన వారంలో నీతిమంతుడు 11వ వచనము ఆఖరి భాగంలో ఉన్న మాటను మనం ధ్యానం చేస్తాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును బ్రతుకును అనే మాట మనము ధ్యానం చేస్తాం. మరి కొన్ని విషయాలు ఇంకా మనము చూడగలిగినట్లయితే దేవుడు మరి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానము విశ్వాస సంబంధమైంది. దాన్ని పొందుకోవడానికి క్రియలేమీ చేయాల్సిన అవసరత లేదు అనే విషయాన్ని కూడా మరి మనము ధ్యానం చేసి ఉన్నాం. ఈ యొక్క మరి స్లైడ్ కనుక మీరు చూసినట్లయితే దేవుని నుండి మరి అబ్రహాముకు నీతి కలుగుతుంది. ఆ నీతి ఎలా కలిగింది అనేటువంటిది అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. ఎలాగే ఈ నీతి కలుగుతుందంటే దేవుడు అబ్రహాముకు మొట్టమొదటిగా మరి వాగ్దానము చేశాడు, నేను నీకు కుమారుని సంతానాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అయితే 12వ అధ్యాయంలో ఈ వాగ్దానము వచ్చింది అబ్రహాముకు. అంటే అబ్రహాముకు 85వ సంవత్సరంలో ఆ వాగ్దానం దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అయితే 15వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము వయస్సు మరి 75 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము వయస్సు 75 సంవత్సరాలు. తర్వాత 15వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము వయస్సు 85 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాలు గడిచాయి. 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు అబ్రహాము వయస్సు ఒక 10 సంవత్సరాలు గడిచింది. 15వ అధ్యాయంలో అబ్రహాం అంటున్నాడు, దేవుడు కనిపించి అతనితో మాట్లాడి మాటలు చెప్తుంటే అబ్రహాము అంటున్నాడు, నీవు నన్ను ఎంత ఆశీర్వదిస్తే, నన్ను ఎంత దీవిస్తే ఏం లాభం, నాకు కుమారుని నీవు ఇలేదు కదా అనేటువంటి మాట అక్కడ 15వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మాట్లాడడం మనం చూస్తున్నాం. అయితే దేవుడు అతనికి నిబంధన చేస్తున్నాడు. నేను ముందే వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నీతో నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధన ఏంటంటే, నేను నీకు ఆ వాగ్దానం చేస్తున్నట్లుగా ఆ వాగ్దానమును చేయబడిన వాగ్దానము ఏక సంతానమును, అనగా ఈ 13:14లో రాయబడినట్లుగా 16వ వచనంలో ఆ సంతానము
క్రీస్తే అనే మాట మరి ఇక్కడ మనం గలతీ పత్రికలో కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఈ వాగ్దానము మరి దేవుడు అబ్రహాముకు ఇచ్చిన తర్వాత అబ్రహాము ఆ వాగ్దానాన్ని ఏం చేశాడంట? నమ్మాడు, ఆ వాగ్దానాన్ని విశ్వసించాడు అనే విషయం మనకు అక్కడ 15:6లో రాయబడుతుంది ఆది కాండంలో. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, దేవుడు అది అతనికి నీతిగా ఎంచెను అనే మాటను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ మొదటి స్టెప్లో అబ్రహాము అంటున్నాడు, నువ్వు నాకేమీ సంతానం ఇయ్యలేదు కదా అని దేవుడికి ప్రశ్నిస్తుంటే, దేవుడు అంటున్నాడు, నేను ఖచ్చితంగా నీకు సంతానం ఇస్తాను, ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ సంతానము నేను నీకు ఇస్తాను అనేటువంటి వాగ్దానము అబ్రహాము నమ్మాడు. ఆ నమ్మినటువంటి నమ్మకాన్ని దేవుడు అది అతనకు మరి అనుగ్రహించినటువంటి నీతిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా అబ్రహాము ధర్మశాస్త్రము లేనప్పుడే అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం. ధర్మశాస్త్రము లేనప్పుడే ఒక వ్యక్తి దేవునితో సహవాసములో ఉన్నాడు. సహవాసములో దేవునితో ఒక సంబంధంలో ఒక వ్యక్తి ఉండగలిగాడు దేవునితో. ఇప్పుడు ధర్మశాస్త్రము లేనప్పుడే, అంటే ఆ ధర్మశాస్త్రము లేనప్పుడు దేవునితో సహవాసములో ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్రము పాటించాల్సిన అవసరత మరి ఇప్పుడు ఎందుకు అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. చాలాసార్లు ధర్మశాస్త్రానికి కట్టుబడి మనము విధేయత చూపాలి, దానికి అనుసరించి నీతిమంతులుగా ఉండాలని మనం చూస్తాం. సాధారణంగా ఈ రూల్స్ని మనం పెట్టుకుంటాం, లేకపోతే ఈ ఆజ్ఞలు మనం పెట్టుకుంటాం. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు అని ఏదైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు పెట్టుకుని వాటిని బేస్ చేసుకుని ఇవి నేను పాటించగలిగాను కాబట్టి నేను దేవుని దృష్టిలో అంగీకరింపబడతాను అన్నట్లుగా మనం ఈ క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుడు వీటినేటిని దేవుడు మరి పరిగణనలోకి తీసుకురాదు. అబ్రహాముతోటి దేవుడు సంబంధాన్ని ఎలా ఏర్పాటు చేశాడు? నీవు ఇవి పాటించు, అప్పుడే నేను నీకు స్నేహితుడిగా ఉంటాను, అప్పుడే నేను నీతో మాట్లాడతానని అన్నాడా? అబ్రహాముకి షరతులేమీ లేవు. దేవుడు సహవాసం అతనికి ఎలాగా దొరికిందంటే అబ్రహాముకి ఒకటి దేవుడు చేసిన వాగ్దానములను అతడు నమ్మాడు. ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఇప్పుడు కూడా మనకు కూడా ఇదే సేమ్ సువార్త ప్రకటింపబడుతుంది. ఏంటంటే దేవుడు క్రీస్తు యేసుని గురించి, అబ్రహాముకేమో రాబోతున్న క్రీస్తు కోసము అతనికి వాగ్దానము చేయబడింది, అది అతడు అబ్రహాము నమ్మాడు. మనకి క్రీస్తు యేసు మరలా రాబోతున్నాడు, మనల్ని రాబోయే ఉగ్రత నుండి తప్పించి ఆయన రాజ్యంలోనికి మనల్ని చేరుస్తాడనేటువంటి వాగ్దానం మనకు ఉంది. ఆ వాగ్దానము, ఆ సువార్తను మనం ఏం చేయాలా? నమ్మాలి. నమ్మితే దేవునితో మనం కూడా నీతిమంతులుగా మరి తీర్చబడతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనము ఈ మరొక విషయాన్ని చూసినట్లయితే ఈ అబ్రహాము మరి దేవుడు అబ్రహాంతో చేసినటువంటి ఈ నిబంధన మనకి తెలుసు. ఏంటి నిబంధన అంటే భూమిని గురించినటువంటిది, రెండవది సంతానం గురించి. ఈ రెండు విషయాల గురించి దేవుడు అబ్రహాంతో నిబంధన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సంతానాన్ని గురించి 2వ సమూయేలు 7:14లో మనం చూస్తాం. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను అని దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ దావీదు నిబంధన మరి ఆ సంతానము ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అనేటువంటి విషయము అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మరి అబ్రహాముతో చేసిన నిబంధనలో ప్రాముఖ్యమైన 2 భాగాలు ఏంటంటే, ఒకటి సంతానము, రెండోది భూమిని గురించి, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అనేటువంటి ఆ వాగ్దానం అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు.
అయితే గలతీయులకు రాబడిన పత్రికలో ఆ యొక్క దేశం అబ్రహాముకు ఎలాగ వస్తుంది అనేటువంటి విషయము ఇక్కడ మనకు ఒక విషయము చూడగలుగుతా ఉన్నాం. ఏంటంటే 2091లో, అంటే క్రీస్తు శకము 2091 ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీకు నీ ద్వారా మెస్సియా ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు, నీకు సంతానము కలుగు చేస్తాను, ఆ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అని 2091లో క్రీస్తు పూర్వం అబ్రహాముకు వాగ్దానము చేశాడు. అయితే అబ్రహాము అతని సంతానమునకు దేవుని వాగ్దానము మరి అనుగ్రహించినటువంటి ఆ విషయం అయిన తర్వాత దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన 2081వ సంవత్సరం, క్రీస్తు పూర్వము 2081 సంవత్సరం. అంటే 2091లో ఆదికాండం 12లో విషయం 2091లో జరిగింది. 2081లో విషయము ఆదికాండం 15లో జరుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ క్రీస్తు పూర్వం 281లో దేవుడు అబ్రహాముతో చేసిన ఆ నిబంధన తర్వాత అనేక సంవత్సరాలు జరిగిపోయాక 1406లో మరి ఆ దేవుడు ఆ యొక్క మోషే నిబంధనను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 1406వ సంవత్సరంలో ధర్మశాస్త్రము తీసుకురాబడింది. అయితే ఈ ధర్మశాస్త్రము షరతులతో కూడా వారికి ఇవ్వబడింది. అనగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మీరు భూమిలో నివసిస్తారు, ఈ భూమి మీకు స్వాస్థ్యంగా ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని గనక మీరు పాటించకపోతే మీరు ఈ భూమి నుండి తోలివేయబడతారు అని దేవుడు ముందే చెప్పాడు. అయితే వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించిన కాలమంతా వారు దేశంలో ఉన్నారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారో అప్పుడు అన్యులు వచ్చి వీరిని చెరపట్టుకుని ఆ దేశంలో నుండి తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఈ వాగ్దానం చేసినటువంటిది దేశాన్ని పొందుకోవడానికి వారు షరతులతో కూడుకున్న స్టే వారికి ఇవ్వబడింది. అయితే దేవుడు వాగ్దానం చేసినటువంటి మనందరికీ అబ్రహాము ద్వారా వాగ్దానం చేయబడినటువంటి ఆ వాగ్దానము విశ్వసించిన వారందరికీ కలగాలి అంటే మాత్రం షరతులు లేనటువంటి స్టే మనకి ఈ దేశంలో మనం ఉండాలి. క్రీస్తుతో పాటు ఆయనతో ఉండాలి అంటే మాత్రం క్రీస్తును మనము విశ్వసించాలి. ఇది షరతులు లేనటువంటి స్వాస్థ్యంగా దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలకి షరతులతో కూడిన స్వాస్థ్యం అది. మీరు పాటించినంతకాలం మీరు ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటారు, పాటించలేకపోతే ఆ స్వాస్థ్యమైన కనాను దేశం నుండి మీరు గెంటివేయబడతారని. కాబట్టి అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ నిబంధన, నీ సంతానానికి దేశాన్ని ఇస్తాననేటువంటి ఆ వాగ్దానము మరి క్రీస్తు ద్వారా మనందరికీ కూడా ఆ భాగ్యం, ఆ దేశంలో ఎంట్రన్స్ అనేటువంటిది మనందరికీ ఇవ్వబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ఆశీర్వచనము దేవుడు మరి ఎలాగా అనుగ్రహించాడు అనేటువంటిది ఒక మాట మనం చూడగలిగితే, క్రీస్తు ద్వారా ఈ ఆశీర్వచనము మనకి ప్రాప్తమవుతుంది అనే విషయం కూడా మనం చూడగలుగుతాం. అబ్రహాము ద్వారా వచ్చిన క్రీస్తు లోక పాపముల కొరకు ఆయన మరణించాడు అనేటువంటి విషయము, అలాగే అబ్రహాము ద్వారా ఆ సువార్త అపోస్తులుడు అయినటువంటి వారందరి ద్వారా ప్రపంచం అంతటికి కూడా ఈ సువార్త ప్రకటింపబడింది. కాబట్టి మొదటిది క్రీస్తు యేసు ఆయన లోకములోనికి వచ్చి మనుషుల పాపముల నిమిత్తము సిలువ వేయబడి చనిపోయినటువంటి ఆ పరిస్థితి ఒకటి. రెండవది ఆ వార్తని కళ్ళారా చూసినటువంటి, అదే
ఆ బాధ్యత అప్పగింపబడినటువంటి అపోస్తలులు ఆ సువార్తని దేశాల్లో ఉన్న పక్కలకు దిశలకు వారు ప్రకటించడం ద్వారా ఈ సువార్త ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చేయబడింది. కాబట్టి ఈ ఆశీర్వచనము ఎవరి ద్వారా మనకు కలుగుతుందంటే, మొదటిది క్రీస్తు ద్వారా, రెండవది అపోస్తలుల ప్రకటించడం ద్వారా మనకి ఆ సువార్త మనకి అందింది. దానిని విశ్వసించడం ద్వారా ఆ ఆశీర్వచనము మనకు కూడా కలుగుతుంది. కాబట్టి అబ్రహాము ఆశీర్వచనము ఇప్పుడు మన దాకా వస్తుందంటే దీనికి కారణము మొదట క్రీస్తు యేసు మరణము, రెండోది అపోస్తలుల సువార్త, ఆ మరణాన్ని అపోస్తలులు ఆ ప్రకటన చేసేటువంటి విషయం. కాబట్టి ఈ బాధ్యత మన మీద కూడా ఉంది. అంటే ఈ ఆశీర్వచనము ప్రజలకు ఇంకనూ చేరాలంటే నా బాధ్యత కూడా ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇప్పుడు అపోస్తలులు ఎలాగైతే ప్రకటించడం ద్వారా అనేకులు మారి, వారి నుంచి తరాలు మారి సువార్త మన దాకా ఎలా వచ్చిందో, మనం జీవించినటువంటి జీవిత దినాల్లో, లేకపోతే మన తర్వాత తరముల వారికి అందించడానికి మనం కూడా ఏం చేయాలంటే, వారు ఎలాగా క్రీస్తు యేసు సువార్తను ప్రకటించారో మనము కూడా అలాంటి ఆ సువార్తని ఇతరులకు మనము పంచవలసిన వారమైన అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ ఆశీర్వచనము ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తు ద్వారా, అపోస్తలులు ప్రకటించడం ద్వారా అది మనకి వచ్చింది. రెండోది, ఇది మనకి ఒక వరంగా కూడా మనకి వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ ఆ యూదులకును మరియు అన్యులకును ఇవ్వబడతా ఉంది. అక్కడ మనం చూస్తే 5వ అధ్యాయంలో, ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రమైన కాబట్టి ఆత్మ మీకు అనుగ్రహింపబడింది. ఎలాగిది ఆత్మ అనుగ్రహింపబడింది? క్రీస్తు సువార్తను మనం ఎప్పుడైతే విశ్వసిస్తున్నామో అప్పుడు మనందరికను పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది. అది యూదులకే కానీ అన్యులకే కానీ ఎవరైతే క్రీస్తు సువార్తను విశ్వసిస్తున్నారో పరిశుద్ధాత్మ అనే వరము మనకి అనుగ్రహింపబడతా ఉంది. చూడండి, ఆ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము, నీ ద్వారా సమస్త దేశములు ఆశీర్వదింపబడతారనేటువంటి ఆ వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి 13వ వచనంలో చదివినట్లుగా ఆత్మను గూర్చిన వాగ్దానం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ ద్వారా సమస్త దేశాలను ఆశీర్వదిస్తాను అనేటువంటి ఆ వాగ్దానము ఎలా ఆశీర్వదిస్తాడు? ఆత్మ ద్వారా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసులకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనకి కలగడం కోసం, మరి క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్ర శాపము నుండి మనల్ని విడిపించాడు అని. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా ఆత్మ సహవాసం మనకి కలుగుతుంది. క్రీస్తు యేసు వార్తని మనం నమ్మడం వల్ల పరిశుద్ధాత్మ వరము మనకి అనుగ్రహింపబడుతుంది అనే విషయాన్ని మనము ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అపోస్తలులు ప్రకటించడం ద్వారా మనకు కలుగుతుంది. రెండోది, వరము పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి క్రీస్తు యేసును విశ్వసించడం వల్ల పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహింపబడడం వల్ల కూడా మనకి కలుగుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మరి ఆదికాండంలో మరి 12:3లో అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము సమస్త వంశములు అబ్రహామునందు ఆశీర్వదింపబడతారనేటువంటి ఆ వాగ్దానము మొదట యూదులకును తర్వాత అన్యులకు కూడా అది జరుగుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ వాగ్దానము యూదులకేమో వారికి ఏదైతే మరి యెహెజ్కేల్లో 36:24లో రాయబడినట్లుగా, తర్వాత ఇర్మియా 31:31లో ఇవ్వబడిన ఆ రెండు ఏదైతే
నిబంధనలు ఇవ్వబడ్డాయో ఆ నిబంధనల ద్వారా యూదులను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇస్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను చేయు నిబంధన ఇదే, వారి పాపమును నేను ఇక్కడ ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నానని ఇర్మియా 31:31లో నిబంధన చేస్తా ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలతో. ఇది వరకు తండ్రుల యొక్క ఆ పాపములు పిల్లల మీదకి వచ్చేవి. లేదా అక్కడ ఒక ఉపమానం ఉదాహరణ చెప్తా ఉన్నాడు. ఎలా అంటే, తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల యొక్క పళ్ళు పులిసేయంట. అంటే ఎవరు ద్రాక్ష పళ్ళు తింటే వారి పళ్ళే పులవాలి, కానీ తండ్రులు తింటే పిల్లల పళ్ళు పులిసినాయంట. అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రుల యొక్క పాపము పిల్లల మీదకి వచ్చేటువంటి ఆ స్థితి నుండి ఇప్పుడు దాన్ని ఎలాగా డెవలప్ చేయబడిందంటే, ఎవరు పళ్ళు తింటారో, ఎవరు ద్రాక్ష పళ్ళు తింటారో వారి పళ్ళే పులుస్తాయి అనేటువంటి స్థితికి వచ్చింది. అంటే పాపం ఎవరు చేస్తారో వారే శిక్షకు అర్హులు అనేటువంటి మాట. అయితే ఆ శిక్షను కూడా నేను తీసివేయడానికి నేను ఇష్టపడుతున్నాను. యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితో నేను చేస్తున్న క్రొత్త నిబంధన ఇదే. ఆ నిబంధన ఏంటంటే, ఇక నేను వారి పాపములకి ఎన్నడను నేను జ్ఞాపకం చేసుకోను. ఇది వరకు వారికి నేను నా ధర్మ విధిని ఇచ్చాను. ఎలాగ ఇచ్చానంటే, రాతి పలకల మీద నేను రాశాను. దేవుడు సినాయి పర్వతం మీద దేవుని యొక్క విధులను ఆయన రాశాడు. తన చేతి వ్రేళ్ళుతో ఆ పలకల మీద నిబంధనలు లేదా ఆజ్ఞలను 10 ఆజ్ఞలను దేవుడు రాసి ఇచ్చాడు. అయితే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ నిబంధన, నేను నా ధర్మ విధిని రాతి పలకల మీద కాదు ఇప్పుడు రాసేది, వారి హృదయాల మీద నా ధర్మ విధిని నేను రాస్తున్నాను అని ఇర్మియాలో 31వ అధ్యాయంలో 31 నుండి 33 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు యూదులకు ఆ విధంగా ఇస్తా ఉన్నాడు. అన్యజనులకైతే మనం చదువుతా ఉన్నాం. యోవేలు గ్రంథంలో మనం చదివినప్పుడు, పిల్లలేమి పెద్దలేమి యవనస్తులేమి ముసలివారేమి వారు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. ఆ దినము ప్రభు యొక్క దినము అని, ప్రభు యొక్క మహాదినము కొరకు వ్రాయబడతా ఉంది. సూర్యుడు కాంతిని కోల్పోతాడు, చంద్రుడు రక్తవర్ణముగా మార్చబడతాడు అని. ఆ దినమున తప్పింపబడిన వారందరూ ఆయన నామమును బట్టి ప్రార్థించిన వారందరూ కూడా రక్షింపబడతారు అని అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. అంతేకాదు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు, కొర్నేలి ఆ ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి సంఘటన విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఏదైతే అప్పటి వరకు ఉన్నటువంటి డివిజన్ ఏదైతే ఉండిందో, విభజన, యూదులకును అన్యులకు మధ్య ఉన్నటువంటి ఆ విభజన ఏదైతే ఉందో, దాన్ని పూర్తిగా ధర్మశాస్త్రాన్ని ప్రభు ఎత్తివేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎలా అంటే, ఆయన పేతురుకు ఒక దర్శనం చూపిస్తూ చతుష్పాల జంతువులన్నిటినీ తెర మీద వేసి వీటిని చంపుకొని తిను అంటే, పేతురు అంటున్నాడు, అయ్యా ఇవి అపవిత్రమైనవి, దీన్ని నేను తినజాలనని మాట చెప్తుంటే ప్రభు అంటున్నాడు, నేను పరిచిన వాటిని నువ్వు అపవిత్రంగా ఎంచకు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది వరకు మీకు ఆ చట్టం ఉన్నది ఏంటంటే, ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అనేటువంటి చట్టం ఇది వరకు ఉండింది. కానీ ఇక మీదట నేను ఈ చట్టాన్ని తీసివేస్తా ఉన్నాను. అనగా యూదులు అన్యులను కూడా నేను ఏకము చేయబోతున్నాను. ఇప్పుడు సువార్త యూదులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా ప్రకటింపబడుతుందని అబ్రహాం పొందిన ఆశీర్వచనము యూదులతో సహా అన్యులకు కూడా కలుగునట్లుగా కొర్నేలీకి మరి దేవుడు మరి సువార్తను అతని కుటుంబానికి ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులు. కాబట్టి ఆ యూదుల మీద ఉన్నటువంటి శాపం ఏంటంటే, యూదుల మీద ఆదాము ద్వారా వచ్చినటువంటి శాపం ఒకటి ఉంది. ఏంటి ఆదాము ద్వారా వచ్చిన శాపము? పాప మరణ నియమములు ఒక శాపముగా మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. అది యూదులకు ఉంది. దానితో పాటు వారు ధర్మశాస్త్రాన్ని అవలంబించడం వలన ధర్మశాస్త్ర శాపము కూడా వారి మీద ఏలుబడి చేస్తుంది యూదులకు. అదే అన్యులకైతే, అన్యులకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి వారికి ఒకే ఒక శాపము వారి మీద ఏలుబడి చేస్తుంది. ఇదే ఆదాము నుండి వచ్చిన శాపం.
అది పాప మరణముల నియమము వీరిని ఏలుబడి చేస్తుంది. ఏంటి పాప మరణముల నియమం అంటే, మనిషి పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు, పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం తీసుకుంటాడు, కానీ పరిశుద్ధంగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే అతనిలో ఒక నియమం పనిచేస్తుంది. ఏదైతే అసహించుకుంటున్నామో దాన్నే చేసే పరిస్థితి, ఏదైతే చేయాలని అనుకుంటున్నామో దాన్ని చేయలేని పరిస్థితి. అందుకనే పౌలు కూడా అంటాడు, అయ్యో ఇట్టి నియమములో నేను జీవిస్తున్నటువంటి, నా శరీరంలో జీవిస్తున్నటువంటి నేను దౌర్భాగ్యుడిగా జీవిస్తున్నాను. ఇలాంటి స్థితి నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని కింద ప్రశ్న వేస్తా ఉన్నాడు 7వ అధ్యాయం 4వ వచనంలో. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క అబ్రహాము యొక్క ఆశీర్వచనము యూదులకు, అన్యులకు, సమస్త ప్రజలకు కలగడానికి దేవుడు మరి ఉద్దేశించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్త వంశములు అబ్రహామునందు ఆశీర్వదింపబడుతున్నారు. అయితే ఈ యొక్క స్లైడ్ని మనం చూసినట్లయితే, మరి ఆదాము యొక్క పాపము 2 విధాలుగా, మరి 2 వర్గాల ప్రజలకు కూడా అది శాపము పనిచేస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకు ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక నియమాన్ని దేవుడు పెట్టాడు. ఏంటంటే, మీరు పలానా వృక్ష, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను మాత్రం మీరు తినకూడదు, తిననిదైనా నిశ్చయముగా మీరు చనిపోతారు అనేటువంటి ఆ విషయం. అయితే ఆదాము ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు ఏం చేశారంటే పాపం చేశారు. ఆ పాపము వలన వారికి ఏం కలిగిందంటే, మొదటిది శాపం కలుగుతూ ఉంది. అయితే ఈ శాపము తర్వాత ప్రజలు 2 వర్గాలుగా విడిపోయారు. ఎక్కడ విడిపోయారంటే, యాకోబు యొద్ద నుండి ప్రజలు విడిపోయారు. ఎలా విడిపోయారంటే, యూదులుగాను, అంటే యాకోబు యొక్క సంతానం అంతటిని కూడా యూదులని పిలిచారు. కాబట్టి వారు యూదులని పిలవడంతో మిగిలిన వారందరూ కూడా అన్యులయ్యారు. కాబట్టి ఆ యాకోబు దగ్గరే ఈ మాటలు ఉపయోగించడం జరిగింది. యాకోబు తర్వాత నుండి ఆ యాకోబు సంతానం అంతా యూదులను, మిగిలిన వారందరూ అన్యులు అనే మాటను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యూదులకేమో తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఇశ్రాయేలీలు, వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో మరి దాస్యము చేసిన తర్వాత దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి స్వాస్యంగా తీసుకువెళ్ళడానికి మోషే నాయకత్వాన్న దేవుడు వారిని నడిపిస్తా ఉన్నాడు. అయితే సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలీయులకి ఏమి ఇచ్చాడంటే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ నియమాలు మీరు పాటించాలి, నా ప్రియులు అయిన బిడ్డలుగా మీరు ఉండాలంటే, నా స్వకీయ జనాంగంగా మీరు ఉండాలంటే ఈ నియమాలను మీరు పాటించాలని దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. ఒకవేళ ఇశ్రాయేలీయులు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే వారికి ఏం కలుగుతుందంటే శాపం కలుగుతుంది. ఆల్రెడీ వీరు ఆదాము నుండి వచ్చినటువంటి శాపాన్ని అనుభవిస్తున్నారు ప్రజలు, యూదులు. అయితే వీరికి మరొక ధర్మశాస్త్రము నుండి మరొక శాపం కూడా వరకు వస్తుంది. ఏంటంటే, ఆజ్ఞలో అతిక్రమించడం వలన శాపము వారి మీద ఏలుబడి చేస్తూ ఉంది. వారందరూ వారి మీదే వారే ఒప్పుకున్నారు. ఏంటంటే, మేము మోషే ఎత్తైన స్థలంలో నుండి వారికి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ చదివినప్పుడు ప్రజలందరూ ఏమన్నారంటే ఆమేనన్నారు. అవును, మేము అలా ఉంటాం, అలా జరిగిస్తాం, అలా జరిగించకపోతే శాపం మా మీదకి వస్తుంది అని వారికి వారే శాపాన్ని ప్రకటించుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు అలాగా ఉంటామని వాగ్దానం చేశారు, కానీ ఉండలేకపోవడం వల్ల ఆ నిబంధనలో ఉన్న శాప వచనాలన్నీ వీరి మీదకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆదాము ద్వారా వచ్చిన శాపము, రెండవది వారు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోవడం వల్ల ఆ శాపం కూడా ఇశ్రాయేలీయుల మీద ఏలుబడి చేస్తూ ఉంది. అయితే అన్యులకేమో
అబ్రహాము నుండి ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాపం మాత్రమే ఏలుబడి చేస్తూ ఉంది ప్రియుల. శాపం మాత్రమే ఏలుబడి చేస్తుంది. అయితే దేవుడు ఏ వ్యక్తి అయినా సరే ఆదాము నుంచి వచ్చిన శాపము కానీ, ధర్మశాస్త్రం ద్వారా వచ్చినటువంటి శాపమే కానీ, వాటి నుండి విడిపించడానికి క్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? ఆ శాపమనంతా కూడా కొట్టివేశారు. అందుకనే 14వ వచనము ఆఖరి భాగంలో మనం ఈ మాటను చదువుతాం. మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే మ్రాను మీద ప్రభు వేలాడదీయబడడానికి కారణం ఏంటంటే, అన్యుల యొక్క శాపమును ఇశ్రాయేలీయుల యొక్క ధర్మశాస్త్రము అతిక్రమించడం ద్వారా వచ్చిన శాపమే కానీ, ఆదాము నుండి వచ్చినటువంటి శాపమే కానీ, ఈ శాపములంతటినీ కూడా ప్రభువు శిలువ మీద వేలాడతీయబడిన ఆ కారణాన్ని బట్టి మనుషుల యొక్క శాపమంతా కూడా ప్రభువు భరించి వారిని శాప విమోచనను కలుగు చేశాడు, శాపము నుండి విడుదల కలుగు చేశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దేవుని వాగ్దానము, అబ్రహాము ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ వాగ్దానము, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, శపించే వారిని శపిస్తాను, సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడును, నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అని అబ్రహాముకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానములను దేవుడు మన పట్ల నెరవేర్చడానికి, అంటే ఇవన్నీ మనకి అంటే వర్ణించడానికి, లేకపోతే అప్లై చేసుకోవడానికి ఇవన్నీ మనకి అప్లై అవుతాయి అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే స్పెసిఫిక్గా అంటే అబ్రహాముకే డైరెక్ట్ చేయబడినవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి నిన్ను గొప్ప జన్మగా చేస్తాను అనేటువంటిది, అబ్రహాము అప్పటికి ఒక సింగిల్ వ్యక్తిగా ఉన్నాడు. ఈ ఒక్కడిగా ఉన్నటువంటి వ్యక్తిని గొప్ప జన సమూహముగా చేస్తాను అనేటువంటి ఆ మాట అబ్రహాముకే చెందుతుంది. ఎందుకంటే అబ్రహాము, అతని కుమారుడైన ఇస్సాకు యాకోబు అయ్యాడు, యాకోబు 12 గోత్రాలు అయ్యారు, 12 గోత్రాలు ఇశ్రాయేల్ దేశంగా ఒక జనంగా అయ్యారు. కాబట్టి అది అబ్రహాముకే అవుతుంది. తర్వాత నీ నామమును గొప్ప చేస్తాను. అబ్రహాము నామము అప్పట్లో చాలా ఖ్యాతిగాంచినటువంటి వాడుగా, రాజులు సహితము భయపడేటువంటి స్థితికి అబ్రహామును దేవుడు హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడికి అబ్రహాము ఆశీర్వదింపబడినటువంటి స్థితి. తర్వాత నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించి అతన్ని శపించే వారి యొక్క శపించడం, ఇది కూడా అబ్రహాముకి ఇవ్వబడిందే. తర్వాత నీ దేశానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అనేటువంటి ఇది కూడా కొంత మేరకు, అంటే సంతానము ప్లూరల్ అయితే అది అబ్రహాముకే చెందుతుంది. అది సింగులర్ అయితే మాత్రం మనకి అందరికీ కూడా ఈ వాక్యము వర్తిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మనం అబ్రహాము ఆశీర్వచనములో దేంట్లో మనం పాల్గొంటున్నామంటే, లేకపోతే ఏ ఆశీర్వచనము అబ్రహాము ద్వారా మనకి కలుగుతుందంటే, ఈ 4వది సీరియల్ నెంబర్లో 4వది ఉన్నది మాత్రం సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని అబ్రహాముకు వాగ్దానం చేశారు కదా, అందులో మనం వస్తాం. సమస్త వంశములు అంటే భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాలకి కూడా ఈ ఆశీర్వచనము కలుగుతుంది అనే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వంశముల్లో నీవు నేను ఉన్నాం కాబట్టి అబ్రహాము ద్వారా ఆశీర్వచనం మనకి కూడా కలగడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దానికి చేయాల్సిందల్లా మనం ఏంటంటే, ఆ ప్రభు క్రీస్తు యేసునందు మనం విశ్వాసము ఉంచాలి. అప్పుడు విశ్వసించిన వారందరూ క్రీస్తు యేసు ఎలాగైతే ఆ ఉన్న శాపములో నుండి ప్రభువు విడిపించి వారిని శాప విమోచనము వారికి కలుగు చేస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. మరి ఈ స్లైడ్ కూడా మనం చూసినట్లయితే అబ్రహాము ద్వారా మరి ఇస్సాకు, 2 కుమారులు ఉన్నారు అబ్రహాముకు, ఇస్మాయిలు, ఇస్సాకు. అయితే ఇస్సాకు వాగ్దానం చేయబడినటువంటి వాడు. ఆ ఇస్సాకుకు మళ్ళీ 2 కుమారులు పుట్టారు, యాషావు, యాకోబులు పుట్టారు. అయితే దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. యాకోబు ద్వారా అతనికి కలిగినటువంటి 12 మంది సంతానంలో
యోధాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యోధా ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రమున ఆయన ఉద్భవించారు. యోధా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అయితే యేసుక్రీస్తు యొక్క ఆ ప్రభు యోధా గోత్రాన్ని ఉద్భవించి ఆయన శిలువ మరణం పొంది మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు. అయితే ఆ సువార్తని మరి ప్రకటించడానికి మనకి ఈ యాకోబు యొక్క సంతానములోనే ఒకానొక వ్యక్తి బెన్యామిన్. ఈ బెన్యామీను గోత్రికుడే ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఆ పౌలు ద్వారా గలతీయులకు సువార్త ప్రకటింపబడింది. ఆ సువార్త ప్రకటింపబడిన వారందరూ కూడా ఎవరైతే విశ్వసించారో వారందరూ అబ్రహాముకు కలిగినటువంటి ఆశీర్వచనము ఇప్పుడు గలతీ సంఘంలో ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరికీ కలుగుతుంది. ఎలా అంటే ఈ అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా యోధా గోత్రాన్ని ఉద్భవించినటువంటి క్రీస్తు యొక్క జననము, ఆయన మరణము, పునరుద్ధాన, ఆరోహణలు వాటి గురించినటువంటి సువార్తను బెన్యామీను గోత్రానికి చెందిన పౌలు గలతీ సంఘానికి ప్రకటించాడు. గలతీ సంఘంలో విశ్వసించినటువంటి వారు ఉన్నారు. ఆ విశ్వసించిన వారందరికీ ఈ ఆశీర్వచనానికి పాత్రులయ్యారు. అంతేకాదు ఆ విశ్వసించడంతో పాటు వీరికి ఒక వరం కూడా అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధాత్మ అనే వరము వీరికి అనుగ్రహింపబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఈ నెక్స్ట్ స్లైడ్ని మనం చూసినట్లయితే నిబంధనకును వాగ్దానానికి మధ్య ఈ కొద్ది తేడాలు మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము యొక్క దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, అబ్రహాముతో చేసిన నిబంధనలు ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనములో అబ్రహాము మరి మెస్సయ ద్వారా మరి సమస్త దేశములు కూడా ఆశీర్వదింపబడతాయి అనేటువంటి వాగ్దానము దేవుడు అబ్రహాముతో చేశాడు. అయితే నిబంధనలో 15వ అధ్యాయంలో ఏమో నిబంధన ఇవ్వబడింది, 12వ అధ్యాయంలో ఏమో వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. వీటిని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాముకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. 12లో వాగ్దానము, 15లో నిబంధన. 15వ అధ్యాయంలోనే కదా స్టార్టింగ్ ఈ కన్వర్జేషన్ ఏంటంటే, నీవు నన్ను ఎంత ఆశీర్వదిస్తే నాకేంటి లాభం, నీవు నాకు కుమారుని ఇలేదు కదా అంటే, అయితే దేవుడు ఆకాశాన్ని చూపించి నక్షత్రాలను చూపించి లెక్క కట్టగలిగినైతే నువ్వు లెక్క కట్టు, అలాగ నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని ఫిజికల్గా అబ్రహాము నుండి వచ్చేటువంటి వాగ్దానము లేకపోతే సంతానం గురించినటువంటి ఆ నిబంధన దేవుడు అబ్రహాంతో 15వ అధ్యాయంలో చేశాడు. అయితే ఈ వాగ్దానమునకు నిబంధనలు ఏమీ లేవు, షరతులు ఏమీ లేవు. దేవుడిచ్చిన వాటికి అంటే వాగ్దానాలకి నీవు ఇలా ఉంటే నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి విషయాలు ఏమీ కూడా లేవండి. చాలాసార్లు దేవుడు యొక్క అంటే నిజమైనటువంటి ఆశీర్వచనాలు అన్నీ కూడా షరతులు లేనటువంటివిగా ఉంటాయి. షరతులు లేనటువంటివి ఉంటాయి. ఉదాహరణకి పరిశుద్ధాత్మ అనే వరము ఉంది. ఆ వరాన్ని ప్రజలకు దేవుడు అనుగ్రహించడానికి ఏమైనా షరతులు పెట్టాడా? నీవు ఎలాగుండి 40 రోజులు ఉపవాసం ఉండి కనిపెడితే అప్పుడు ఆఖరి దినమున నీకు ఇది జరుగుతుంది అనేటి ఇలాంటి షరతులు ఏమీ లేవు. నమ్మి నువ్వు విశ్వసిస్తే చాలు నీకు పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడుతుంది. అలాగే కృప ఎలా ఏమైనా సరే ఇవి షరతులు లేనటువంటివి దేవుడు ఇస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకి ప్రకటింపబడేటువంటి వాక్యాలన్నీ కూడా ఎలాంటివి ఉంటాయంటే, ఆశీర్వచనానికి 7 మెట్లు, దీవెనకి 5 స్టెప్లు అని ఇలాంటివి. అంటే ఇవన్నీ నువ్వు చేస్తే నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుని నీవు దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకుని అని ఇలా కొన్ని స్టెప్స్ పెడతారు. అప్పుడు నీకు ఇలాంటివి కలుగుతాయి అనేటువంటి విషయాలు ప్రకటిస్తారు.
ఉదాహరణకి మీకు ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. ఆ, అంటే ప్రస్తుత బోధ మనకు ఎలా ఉంటుందనేటువంటిది చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. చూడండి, 11వ అధ్యాయంలో యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనము నుండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, అంటే ఇక్కడ చూడండి ఎలాంటివి ఉన్నాయో. ఫస్ట్ నీవు చేయవలసినవి ఉన్నాయి. ఏంటి? మొదట చేయవలసింది ఏంటంటే నీ మనస్సును నీవు తిన్నగా పెట్టుకో. తర్వాత 2, నీ చేతులు ఆయన వైపు చాపు, అంటే ప్రతిదానికి ప్రభు మీద నీవు ఆధారపడు అనేటట్లుగా. 3వది, పాపము నీ చేతిలో ఉండకుండా దానిని నీవు విడిచినేయడం, అంటే నీ చేతితోటి ఎలాంటి పాపము నువ్వు చేయకుండా ఉంటే. తర్వాత 4వది, నీ గుడారము నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, అంటే నీ ఇంట్లో ఎలాంటి దుర్మార్గానికి చోటు లేకుండా చక్కగా నీవు జీవిస్తే, అంటే ఈ 4 కండిషన్లు కనుక నీవు చేయగలిగితే అప్పుడు నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. తర్వాత 2వది, నీవు స్థిరపడి ఉంటావు. తర్వాత నీ దుర్దర్శన నీవు మర్చిపోతావు. తర్వాత 17 ఆఖరి భాగంలో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది, చీకటి కమ్మునను అది నీకు అరుణోదయములే కాంతిగా ఉంటుంది. తర్వాత నీవు ధైర్యముగా ఉందువు. తర్వాత నీ ఇంటికి నీవు పరిశోధించి సురక్షితంగా పండుకుంటావు. తర్వాత ఎవరు భయం లేకుండా నీవు పండుకుంటావు. ఈ ఆశీర్వచనాలన్నీ కూడా రాయబడ్డాయి. ఫస్ట్ ఏమో 4 కండిషన్లు పెట్టాడు. 4 ఏంటి? తిన్నగా నిలిపిన ఎడల నీ మనస్సు, తర్వాత నీ చేతులు ఆయన వైపు చాపాలి, తర్వాత నీ చేతులతో ఏ దుర్మార్గత పాపం చేయకూడదు, నీ గుడారంలో ఏ దుర్మార్గత లేకుండా ఉంటే అప్పుడు నీ ఆశీర్వచనాలు. 1, సంతోషం కలుగుతుంది, స్థిరంగా ఉంటావు, నీ దుర్దర్శను నువ్వు మర్చిపోతావు. తర్వాత 4వది, నీకు తేజస్సు, అరుణోదయం నక్షత్రం వల్ల నీ తేజస్సు అధికంగా ప్రకాశిస్తుంది, చీకటి కమ్మిన అది నీకు చీకటిగా ఉండదు. తర్వాత నీవు ధైర్యంగా ఉంటావు, నీవు సురక్షితంగా పండుకుంటావు. తర్వాత ఎవరి భయం లేకుండా నీవు పండుకుంటావు. ఇలాంటి ఆశీర్వచనాలన్నీ కలుగుతాయి. అయితే ఇలా చాలా మంది ఈ కండిషన్స్ పెట్టి వెనకాల ఆశీర్వచనాలన్నీ పెట్టేసి ప్రసంగం చేసి దద్దరలు కూడా ఎత్తారు. అందరూ జనాలు మనకి ఈ ఆశీర్వచనాలు, మనకి చీకటి కాకపోదా ఇంకా మన అంతా వెలిగాని సంతోషంతో ఉంటాం. అయితే ఇక్కడ ఈ మాటలు చెప్పింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే ఎవరు ఈ జోఫరు? జోకర్ అన్నట్టు. జోఫర్ ఎవరంటే యోబును ఏమంటాం, అతన్ని పరామర్శించడానికి లేదా అతన్ని ఓదార్చడానికి, అతన్ని కంఫర్ట్ చేయడానికి వచ్చిన 3 స్నేహితుల్లో ఒక స్నేహితుడు జోఫర్. ఆ 3 పేర్లు చెప్తున్నాను. ఒక వ్యక్తి ఎలీఫజ్ అనేటువంటి ఒక వ్యక్తి, 2వవాడు జోఫర్, 3వ వ్యక్తి బిల్దాదు. ఈ 3 యోబు యొక్క స్నేహితులు. ఎలీఫజు, జోఫరు, బిల్దదు. ఈ 3 యోబును పరామర్శించి అతని దుఃఖంలో, అంతా కోల్పోయాడు కదా, మొత్తం కోల్పోయి ఇంకా ఏమీ లేని స్థితిలో యోబు ఉన్నటువంటి పరిస్థితిలో అతన్ని ఓదార్చడానికి వేరే ఊరు నుండి పని కట్టుకుని వచ్చారు వీళ్ళు, ఇతన్ని ఓదార్చి ఇతన్ని ధైర్యపరుద్దామని. సరే, ఇప్పుడు ఇతను చెప్పినటువంటి ఈ మాటలు మనకు ఒక బ్రహ్మాండమైన ఒక ప్రసంగం ఇక్కడ వస్తుంది కదండి. మీరు ఈ 4 మొదట చేస్తే కింద మీకు ఇన్ని ఆశీర్వాదాలు కలుగుతాయని ఇక్కడ మనకి రాయబడతా ఉంది. అయితే
ఈ వీళ్ళు యోబును ఓదార్చినటువంటి విధానము దేవుడు తప్పు పట్టాడు. ఎవరు? ఎలీఫజు, బిల్దదు, జోఫర్ అని ముగ్గురు చెప్పిన మాటలన్నీ కూడా దేవుడు తప్పు పడతా ఉన్నాడు. ఎక్కడ మనకి అది కనబడుతుందంటే 42వ అధ్యాయంలో మనం చూస్తే 42వ అధ్యాయము 7వ వచనము మనం చూస్తే తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను. ఇంత చెప్పాను కదా, ఎలీఫజు, బిల్దదు, జోఫర్ ఈ ముగ్గురు యోబు యొక్క స్నేహితులు. ఇక్కడ మనకి మాట్లాడిన వ్యక్తి 11వ అధ్యాయంలో జోఫర్ మాట్లాడాడు ఈ మాటలు. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే చదువు. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఏంటంట? దేవుని కోపము మండిపోతుందంట. ఎవరెవరి మీద? ముగ్గురి మీదను. ఎలీఫజుతో మాట్లాడతాడు, నీ మీదను నీ ఇద్దరు స్నేహితులు బిల్దదు, జోఫరు మీదను. ఎందుకు దేవుని కోపం మండిపోతుంది వీళ్ళు ముగ్గురి మీద అంటే, వీళ్ళు ఏం చేయలేదంట, యోబు మాట్లాడినట్లుగా నన్ను గురించి మీరు సరిగ్గా మాట్లాడలేదు. ఏంటి వీరు మాట్లాడిన మాటలను మనం చూస్తే, ఒక వ్యక్తి అంటే యోబుని ఓదార్చినటువంటి ఆ మాటలు ఎలా ఉన్నాయి అంటే, ఒక వ్యక్తి ఏమో నువ్వేదో పాపం చేస్తుంటావు, అందుకే నువ్వు ఇప్పుడు ఇంత శిక్ష అనుభవిస్తున్నావు, నీ పాపం ఏదో నువ్వు జాగ్రత్తగా నువ్వు చూసుకుని ఆ పాపాన్ని ఒప్పుకో, అప్పుడు దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు అని ఒక వ్యక్తి మాట్లాడు. ఇంకొక స్నేహితుడు, దేవుడు నీకు ముందుగానే నీ నుదుటి మీద ఇది రాసి పెట్టేశాడు, నువ్వు పుట్టక మునిపే నీ జాతకం అంతా దేవుడు రాసాడు, ఆయన రాసిన స్క్రిప్ట్ ప్రకారం నీకు జరుగుతుంది, నీవు తప్పించుకోవడానికి ఏమీ లేదు అన్నట్లుగా ఇలా ముగ్గురు మూడు రకాలుగా వారు దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి వారు మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఈ ముగ్గురు మాట్లాడిన మాటలు కూడా దేవునికి ఏం పుట్టిస్తున్నాయంట? చాలా కోపం పుట్టించినాయి దేవునికి. ఎందుకంటే ఈ ముగ్గురు దేవుని యొక్క ఆ స్థితిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు వ్యూస్లో ఒకనొక వ్యూ మనం చదివాము. ఏమనంటే, నీవు నీ చేతుల్లో పాపాన్ని కడిగేసుకుని నీ ఇంట్లో ఉన్న దుర్మార్గతని నీవు తుడిచిపెట్టేసుకుని నీతిగా యథార్థంగా జీవిస్తే అప్పుడు నీ వెలుగు సూర్యోదయము వెలుగు వలె, లేకపోతే తేజస్సు కంటే మధ్యాహ్న తేజస్సు కంటే అధికమవుతుంది, నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు సుఖంగా పడుకుంటావు, నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆనందిస్తావు, నీ చేతిలో ఇలాంటిది కలుగుతుంది అని ఇలాంటివి ఏదైతే ఆశీర్వచనాలు ఉన్నాయో వీటన్నిటినీ ప్రభువు ఎలాగా చూశాడంటే, దేవుడు వీటికి తప్పు పట్టి కోపం పుట్టించేవిగా దేవునికి ఇవి అనిపించినాయి. ఇప్పుడు ఈ 42లోది మనం తెలియకుండా ఈ 11వ అధ్యాయంలో నుండి ఇలాగంటి ప్రసంగం గనక మనం ప్రసంగం చేస్తే, 11వ అధ్యాయంలో ఉన్న ప్రసంగం అంటే నీవు ఆశీర్వదింపబడడానికి 4 స్టెప్స్ కనుక నీవు చేయగలిగితే కింద ఉన్న 7 ఆశీర్వచనాలు నీవు మూట కట్టుకుని వెళ్ళిపోతావని ఆ దద్దరెళ్ళు కొట్టేసి మనం ప్రసంగం చేస్తే మనం ఎలాంటి వాళ్ళు అవుతాం? అప్పుడు ఈ ముగ్గురు స్నేహితుల్లో ఒకరిలాగా మనం అవుతాం. ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడిన మాటల్లో దేవునికి ఏం పుట్టించినాయి? చాలా కోపం దేవునికి కలిగినాయి. ఎందుకు ఇంత కోపం దేవునికి కలిగింది అంటే, దేవుని గురించి యుక్తంగా వారు మాట్లాడలేదు. అంటే వీరి వ్యూస్ పూర్తిగా దేవుని పట్ల తప్పు. నీవేదో పాపం చేసావు కాబట్టి దేవుడు నిన్ను ఈ యొక్క శాపం ఏదైతే ఉందో, లేకపోతే ఈ నాశనం ఏదైతే ఉందో, నీకు ఇంత నష్టం ఏదైతే కలుగుతుందో
అది నువ్వు పాపం చేసినందువల్ల ఇంత నష్టం కలిగింది అనే వ్యూని దేవుడు అక్కడ తప్పు అనేది చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు చేతులు శుభ్రం చేసుకుని, గుడారాన్ని శుభ్రం చేసుకుని, లేకపోతే నీ హృదయాన్ని కడుక్కొని, దేవుని ఎదుట నువ్వు మొహాలుని ఆ కన్నీటితో ఆయన పాదాలు కడిగి ఇలాగ చేస్తే అప్పుడు నీ ఆశీర్వచనాలు వస్తాయి అనే ఆ విధానం ఏదైతే ఉందో అది తప్పు అని ఇక్కడ దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి దేవుని ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా అవి కండిషనల్గా ఉండవండి. చాలా వరకు దేవుడి ఆశీర్వచనాలన్నీ కూడా అవి అన్కండిషనల్గానే ఉంటాయి. అబ్రహాముతో నిబంధన చేశాడు, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించి, నిన్ను శపించే వారిని శపిస్తాను, నీ ద్వారా సమస్త దేశములు ఆశీర్వదింపబడతాయి అనే ఈ ఆశీర్వచనము అబ్రహాము ఏ భక్తి చేశాడని దేవుడు అబ్రహాముకి ఇచ్చేటప్పుడు, అప్పటి వరకు అబ్రహాము ఏమంటారు వేరే దేశములో ఆ చంద్రుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులుగా తెరాహు కుమారుడైన అబ్రహాము ఉన్నారు. అతడు ఏదో భక్తి చేశాడనే భక్తికి మెచ్చి నువ్వు చాలా భక్తిపరుడుగా ఉన్నావు, అందుకునే నేను నిన్ను ఎన్నుకున్నాను, అందుకునే నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అనే ఉందా? అప్పుడు వరకు అన్య దేవతలను ఆరాధిస్తున్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు ఆశీర్వచనం ఎలా వచ్చిందంటే అన్కండిషనల్గా వచ్చింది. ఏ షరతులు లేవు, నీవు ఇలా చేస్తేనే ఇలా ఇస్తాను, ఇలా ఉంటేనే నీకు ఇలా జరుగుతుంది అనే ఆ కండిషన్లు ఏమి కూడా లేవు. కాబట్టి దేవుని ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా అన్కండిషనల్గా ఉంటాయి. నీవు ఇలా చేస్తే ఆశీర్వాదం, నీవు ఇలా చేస్తే ఆశీర్వాదాన్ని ఎవడని చెప్తే నమ్మాల్సిన అవసరం మనకి లేదండి. కాబట్టి ఇప్పుడు కాలంలో గుడ్డిగా ప్రజలు ఆ ఆశీర్వచనం కొరకు, ఆశీర్వాదం కొరకు ఇలాంటి పాటిస్తే మనకి జరుగుతుంది అని అనుకోవడం చాలా అవివేకం అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ జోఫర్ని ఇక్కడ ప్రకటిస్తున్నటువంటి తేమానీయుడైనటువంటి జోఫర్ మాట్లాడిన మాటలు, నీవు గనక ఈ 4 గనక చేయగలిగితే నీకు ఇన్ని ఆశీర్వచనాలు కలుగుతాయి అని యోబుకు ప్రకటిస్తా ఉన్నాడు. నీవేదో తప్పు చేసి ఉంటావు, నీ గుడారంలో ఏదో పాపం ఉండి ఉంటుంది, అందుకే నీకు ఇలా కలుగుతుంది. కాబట్టి నీ ఫస్ట్ నీ గుడారంలో పాపం తీసేసుకో, లేకపోతే నీ చేతుల ద్వారా ఏదో నువ్వు పాపం చేస్తుంటావు, కాబట్టి నీ చేతులు శుద్ధంగా కడుక్కో, ముందు దేవుని మీద నీ పాపాన్ని ఒప్పేసుకో, అప్పుడు నీకు దేవుడు ఇంత ఆశీర్వచనం ఇస్తాడని అంటున్నాడు. కానీ వాస్తవానికి చూస్తే ఇవన్నీ కూడా తప్పు. ఇంకా యోబు మాట్లాడిన మాటలే చక్కగా ఉన్నాయి. ఏమనంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి మహిమాన్ని శ్రమల్లో కూడా అతను దేవుడిని స్తుతిస్తాడు. ఆయన నన్ను చంపేసినా పర్లేదు, ఇంకా నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను అనే యోబు మాటలు అవి దేవునికి ఇష్టమైనవి. కానీ ఇలాగా నీ పాపం చేస్తుంటావు, నీ తప్పు చేస్తుంటావు, అందుకే నీకు ఇంత శ్రమ, అందుకే నీకు ఇంత బాధ కలుగుతుంది అని ఇలాంటి విషయాలు అన్నీ కూడా కండిషనల్గా మరి పెట్టి ఇది చేసావు కాబట్టి ఇలా జరుగుతుంది, ఇలా ఉన్నావు కాబట్టి ఇలా అవుతుంది అనేటువంటిది ఏం కాదు ప్రియులరా. ప్రభువు చెప్తున్నటువంటి ఈ మాటలు మనం గమనిందా, నిజమైన ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా అవి అన్కండిషనల్గా ఉంటాయి. ఎక్కువ శాతం విశ్వాసంతో మాత్రమే ముడిపడి ఉంటాయి. ప్రభు యొక్క ఆశీర్వచనాలు వేటినైనా, నిత్య రాజ్యమైనా సరే అది విశ్వాసంతో ముడిపడే ఉంది. కానీ దీనికి కండిషనల్గా ఇది చేస్తే అప్పుడు నీకు అక్కడ భర్త కన్ఫర్మ్ అవుద్ది అనుకోవడం అదంతా వ్యర్థమైనటువంటి బోధలు. ఇప్పుడు బిల్దదు, జోఫరు, ఎలీఫజు ప్రకటించినటువంటి ఈ బోధలే ప్రస్తుత క్రైస్తవ్యంలో తిరుగుతూ ఉన్నాయి, చక్కర్లు కొడతా ఉన్నాయి. మనం వినే బోధలన్నీ కూడా ఇవే. బిల్దదు, జోఫరు, ఎలీఫజ్ మాట్లాడుతున్న మాటలే. నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఈ కార్యాలు ఇలా చేయాలి, నీవు జీవితం ఎలా ఉండాలి, నీవు ప్రభువు ఎదుట నువ్వు ఇలా సరిచేసుకోవాలి, అప్పుడు నీకు ఈ ఆశీర్వచనాలు అని ప్రకటనలే మనకి కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దేవుడికి అత్యంత కోపం పుట్టించినాయి అంట. ఒకవేళ మనము వాటిని అనుసరిస్తే ఆ దేవునికి కోపం తెచ్చిన వారం అవుతాం. దేవుని ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా షరతులు లేనివిగా ఉంటాయి. విశ్వాసము ద్వారా మాత్రమే
అబ్రహాము నీతి ఎలా సంపాదించాడంటే, నువ్వు ఒక లిస్ట్ ఇచ్చి ఈ లిస్ట్ అంతా నువ్వు పాటించు, అప్పుడు నేను నీతిమంతుడిగా ప్రకటిస్తానని దేవుడా అని అన్నాడా? ఏమనలేదు. ఆ వాగ్దానాలు చేశాడు అబ్రహాంకి, వాగ్దానాల్ని చేయగలడు దేవుడని నమ్మాడంతే అబ్రహాం. ఇది నా నా జీవితంలో ప్రభు ఇలా చేయగలడు అని నమ్మాడంతే. ఆ నమ్మకమే దేవుడు అది అతనకు నీతిగా ఎంచాడు. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు అవడానికి ఏ కండిషన్లో అవ్వలేదు, కానీ ఇప్పుడు మనం ప్రకటించే లేకపోతే మనం వినే సువార్తల్లో లేకపోతే ప్రసంగాల్లో ఎన్నో లిస్టులు ఇస్తారు, ఇది చేయగలగాలి, ఇది చేయగలగాలి, ఇది చేయాలి. కానీ నిజమైన ఆశీర్వచనాలు దేవుడి దగ్గర వచ్చే ఎప్పుడు కూడా షరతులు లేకుండానే వస్తాయి. ఒక ఇశ్రాయేలీలకు మాత్రమే ఆ ఆశీర్వచనాలు లేకపోతే శాపాలు కానీ షరతులతో కూడిన ఏమంటాం ఆ నిబంధనే షరతులతో కూడిన నిబంధన కాబట్టి ఇశ్రాయేలీల యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి లోబడితే ఆశీర్వాదము, లోబడకపోతే శాపము అనేటట్లుగా వారి నిబంధన ఉంది కాబట్టి ఇశ్రాయేలీలకు అలా జరిగింది. అలా వారికి జరిగింది కాబట్టి మనకు కూడా అలా జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. అసలు ఆ నిబంధనే మనతో చేసింది కాదు, అది యూదుల కొరకు చేసిన నిబంధన, ధర్మశాస్త్రం అంతా కూడా. దాన్ని ఇప్పుడు మన జీవితాల్లో మనం పెట్టుకొని దాన్ని అనుసరిస్తూ దాన్నే ప్రకటిస్తూ ఈ జాఫరు, బిల్దదు, ఎలీఫజ్ లాగా దేవునికి కోపం పుట్టించేటువంటి బోధలు మనం చేయకూడదు. వాటిని మనం అంగీకరించకూడదు, విశ్వసించకూడదు. మన ప్రభు చేసేది అంతా కూడా ఉచితంగానే ఇస్తా ఉన్నాడు. ఏ షరతులు లేవు. ఒక్క విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని ఆశీర్వచనలన్నిటికీ మనము పాత్రలు అవ్వగలుగుతామనే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరముల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది మీ రీతిగా మీ పరిశుద్ధ నామమున 10 నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చూపించండి. నిజమే నానా, మరి షరతులు లేనటువంటి మీ ఆశీర్వచనములను అబ్రహాము ద్వారా మేము పొందుకోవడానికి, క్రీస్తు యేసు ద్వారా ప్రకటింపబడిన సువార్తను మేము విశ్వసించడం ద్వారా ఆ ఆశీర్వచనములకు పాత్రలమవుతున్నామని సెలవిచ్చారు. ఇది షరతులు లేనటువంటి ఆశీర్వచనమని మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచారు. అందరికీ స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా మేము జీవించడానికి చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.